భారత ఆర్థిక వ్యవస్థ గత 20 సంవత్సరాలుగా చాలా వృద్ధి చెందుతుంది. రాబోయే 20 సంవత్సరాలలో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని అంచనా. 2020లో $2.8 ట్రిలియన్ ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి $33.2 ట్రిలియన్ చేరుకుంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 16 రెట్లు పెరుగుదల. నిఫ్టీ 50 ఇండెక్స్ను ఉదాహరణగా తీసుకుంటే 2009లో ఇది కేవలం 3,000 పాయింట్లు మాత్రమే. నేడు ఇది సుమారు 25,000 పాయింట్ల వద్ద ఉంది. అంటే గత 15 సంవత్సరాల్లో 800% వృద్ధి. ఈ వివరాల ఆధారంగా గత 20 సంవత్సరాలుగా ప్రతిరోజు కేవలం ₹100 ఆదా చేసుకొని ఉండుంటే ఈ రోజుకి మీరు దాదాపు 7 లక్షలు మాత్రమే ఆదా చేసి ఉండేవారు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో రోజు ఇదే ₹100 ఇన్వెస్ట్ చేసి ఉండుంటే మీ పొదుపు దాదాపు 70 లక్షలకు పెరిగేది. అదేవిధంగా రోజు ₹300 ఆదా చేస్తే మొత్తం 21 లక్షలు మాత్రమే ఆదా అయి ఉండేది. కానీ అదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్లకు పెరిగి ఉండేది. అదేవిధంగా రోజు 500 ఇన్వెస్ట్ చేసి ఉండుంటే 20 ఏళ్లలో దాదాపు 3.5 కోట్లకు పెరిగి ఉండేది. భారతీయ జనాభాలో కేవలం 5% మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. మీరు ఈ వృద్ధి నుండి లాభం పొందుతున్న 5%లో ఉన్నారా? లేక ఈ వృద్ధి నుండి లాభం పొందని 95%లో ఉన్నారా? మీరు ఇన్వెస్ట్ చేయకపోతే మీ పొదుపులను పెద్ద మొత్తంగా పెంచుకునే అవకాశం కోల్పోతున్నారు. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారతదేశ వృద్ధితో పాటు మీరు కూడా వృద్ధి చెందవచ్చు. హాయ్, నేను రామ్ తుల్లూరి, వెల్తప్ CEO మరియు కోఫౌండర్. ఇది ఒక స్విస్ ఇన్ఫోటెక్ ప్రోడక్ట్. నేను ఐఐటి మెడ్రాస్ నుండి ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. గత 30 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో టెక్నాలజీ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాను. నా కెరియర్లో 16 సంవత్సరాలు వాల్ స్ట్రీట్లో గడిపాను. అందులో 10 సంవత్సరాలు గోల్డ్మెన్ సాక్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చని నేను అర్థం చేసుకోగలను. ఎలా ప్రారంభించాలో, ఎందులో ఇన్వెస్ట్ చేయాలో, లేదా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాకపోవచ్చు. లేదా ఈ ప్రక్రియ చాలా కష్టంగా, గందరగోళంగా అనిపించి పూర్తిగా మానేయవచ్చు. కానీ అన్నిటికంటే మించి మీ ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసేంత ఇన్వెస్ట్ చేయడానికి మీ వద్ద తగినంత డబ్బు లేదని మీరు భావించవచ్చు. నేను ఇప్పటివరకు చెప్పిన వాటిలో మీకు ఏదైనా నిజమనిపిస్తే మీకు సరైన ఇన్వెస్ట్మెంట్ యాప్ వెల్తపే. వెల్తప్లో మీరు ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మీకు తగిన రిస్క్ ప్రకారం వివిధ ఫండ్స్లో ఆటోమేటిక్గా పంపిణీ చేయబడుతుంది మరియు మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. మీరు కావాలనుకుంటే వెల్తప్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవచ్చు మరియు ఎంపిక చేసిన ఫండ్స్లో మీ డబ్బు ఎంత శాతం ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. మీ తరపున మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు కోసం ప్రత్యేకంగా సెటప్ చేయబడిన బ్యాంక్ మ్యాండేట్ ద్వారా రోజువారీ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్ చేయబడింది. ఫండ్ను కొనుగోలు చేయడానికి మీ డబ్బు నేరుగా మీ బ్యాంకు నుండి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు బదిలీ చేయబడుతుంది. యాప్ వాలెట్ లేదు, మధ్యవర్తులు కూడా లేరు, ఆర్థిక మోసాలకు ఎటువంటి అవకాశం లేదు. వెల్తప్ ICICI, HDFC, యాక్సిస్, నిపాన్, కోటెక్, SBI, క్వాంట్ వంటి 20కు పైగా ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్గా భాగస్వామ్యం కలిగి ఉంది. వెల్తప్ ద్వారా మీకోసం చేసిన అన్ని ఇన్వెస్ట్మెంట్ల సంబంధిత వివరాలు మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్సైట్స్లపై రోజు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అదనంగా మీకోసం చేసిన ప్రతి కొనుగోలుకు సంబంధించి మ్యూచువల్ ఫండ్ కంపెనీల నుంచి మీకు నేరుగా రోజువారీ ఇమెయిల్స్ వస్తాయి. వెల్తప్ అత్యంత సురక్షితమైన మరియు నమ్మదగిన యాప్. యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి చిన్న మరియు రోజువారీ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితంగా పెట్టడంలో మీకు సహాయపడటం. మీరు మీ పిల్లల చదువుల కోసం, వారి వివాహాల కోసం లేదా మీ రిటైర్మెంట్ కోసం మెరుగైన ఆర్థిక భవిష్యత్తులను నిర్మించడానికి వెల్తప్ ఒక తెలివైన మరియు సులభమైన మార్గం. భారతదేశపు వృద్ధిలో మీరు భాగం కావటానికి వెల్తప్లో చేరండి. ఈ రోజే ఆర్థిక వృద్ధి వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి. అన్ని స్కీమ్ సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి అనేది ట్రేడింగ్ వాల్యూమ్, సెటిల్మెంట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, డిఫాల్ట్ రిస్క్ వంటి పెట్టుబడి నష్టాలను కలిగి ఉంటుంది. వెల్తప్ ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.